అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట సాగుతున్న భారీ వీసా మోసాలను ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ బట్టబయలు చేసిన నేపథ్యంలో యుఎస్సిఐఎస్ రంగంలోకి దిగింది. H1B వీసాల ముసుగులో జరుగుతున్న అక్రమాలపై సారా గోంజలేజ్ అనే జర్నలిస్టు పరిశోధన చేసి అనేక విషయాలు వెలుగులోకి తెచ్చారు. ఇప్పుడు ఇది అమెరికాలోని భారతీయ ఐటీ వర్గాల్లో కలకలం రేపుతోంది. అసలు ఈ బాడీ షాప్స్ అంటే ఏంటి? గల్లీల్లో ఉండే ఇళ్ల అడ్రస్లతో గ్లోబల్ కంపెనీల్ని ఎలా నడిపిస్తున్నారు? వాచ్ ది స్టోరీ. అమెరికా కల లక్షల మంది భారతీయుల ఆశయం. కానీ ఆ ఆశను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు అడ్డదారులు తొక్కుతున్నారు. టెక్సాస్లోని ఇర్వింగ్లో ఉన్న 3BS టెక్నాలజీస్ అనే కంపెనీపై జరిగిన ఇన్వెస్టిగేషన్ అనేక నమ్మలేని నిజాలను వెలుగులోకి తెచ్చింది. పేపర్పై 27 మంది H1B ఉద్యోగులు ఉన్నారని చూపిస్తున్న ఈ కంపెనీ కార్యాలయాన్ని చూస్తే ఒక సాధారణ నివాస గృహమని తేలింది. వెబ్సైట్లో ఇచ్చిన మరో అడ్రస్ కేవలం ధూళితో నిండిన ఇంకా నిర్మాణంలో ఉన్న ఒక భవనం. అక్కడ ఒక్క ఐటీ ఉద్యోగి కూడా లేడు. H1B వీసా పైన ఉన్న ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తున్నారో ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాలి. కానీ సైట్ మార్చినా చెప్పకపోవడం గమనించాల్సిన విషయం. ఇది నేరుగా వీసా ఫ్రాడ్ కిందకే వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దర్యాప్తు బయటకు రాగానే సదరు కంపెనీలు తమ వెబ్సైట్లను హడావుడిగా మార్చేస్తున్నాయి. పాత అడ్రస్లను తొలగించడం, సర్వీస్ పేజీలను ఎడిట్ చేయడం ద్వారా సాక్ష్యాలను చెరిపివేసే ప్రయత్నం చేస్తున్నాయి. విశేషమేంటంటే ఈ స్కామ్ను బయటపెట్టినందుకు అమెరికాలోని నిజాయితీ గల భారతీయులే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం వచ్చేవారికి ఇలాంటి బాడీ షాప్స్ వల్ల అన్యాయం జరుగుతోందని ఈమెయిల్స్ ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వివరాలన్నీ యుఎస్సిఐఎస్ అధికారులకు చేరాయి. నకిలీ కంపెనీలు సృష్టించి వీసాలు అమ్ముకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అమెరికాలో ఉంటూ ఇలాంటి అక్రమాలకు పాల్పడేవారు ఇకనైనా జాగ్రత్త పడాలని, లేదంటే దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందని యుఎస్సిఐఎస్ హెచ్చరించింది.